హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్త తీసుకొచ్చారు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పథకాలు అమలు చేసి ముందుకు వెళ్తే ప్రభుత్వానికి మంచి అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆగస్టు నెలలో 2 పథకాలు అమలు చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ ఓట్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెలలో 2 పథకాలకు సంబంధించి ప్రారంభించబోతున్నారు. సో ఇప్పటికే రేషన్ కార్డు మంజూరీ పత్రాలు ఇస్తున్నారు. రేషన్ కార్డులను ప్రజెంట్ ఇవ్వట్లేదు. ఈ ఆగస్టు 10వ తేదీ పైన రేషన్ కార్డులను ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రింటింగ్ ప్రక్రియ లేట్ అవ్వడంతోనే వాయిదా వేశామని చెప్పారు. సో ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ 2 పథకాలను ప్రారంభిస్తున్నారు. అందులో మొదటిగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2,500 రూపాయలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. సో దీనికి సంబంధించిన రూల్స్ అనేవి ఆల్రెడీ ఇప్పటికే విడుదల చేసింది ప్రభుత్వం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విధి విధానాలు రూపొందిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి అని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దాని ప్రకారం మహిళలందరికీ మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి లేట్ అయ్యింది. సో ఖచ్చితంగా ఈ ఆగస్టులోనే ప్రారంభిస్తారు. ఇక 2వ పథకం చూసుకుంటే మహిళలందరికీ ఆసరా పెన్షన్లకు సంబంధించి అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంది. ఈ ఆసరా పెన్షన్దారులు ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే పెన్షన్లు పెంచలేదు, అలాగే కొత్త పెన్షన్లు ఇవ్వలేదని ప్రభుత్వం పైన వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారు. అందువల్ల పెన్షన్ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్లు పెంచడమే కాకుండా కొత్త పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వబోతున్నట్లుగా సమాచారం ఉంది. సో ఈ ఆగస్టు నెలలో ఈ 2 పథకాలే కాదండి, ఇంకా చాలా పథకాలు అందజేసే అవకాశం ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పథకాలన్నీ అమలు చేస్తేనే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది, ప్రభుత్వం పైన మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.